హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రైవ్ టైమ్ విత్ రామ్. నేను మీ రాము. ఈరోజు రివ్యూ చేయబోయే కార్ వచ్చేసి వోక్స్వాగన్ పోలో హైలాండ్ ప్లస్ 2022 మోడల్. అండ్ యాక్చువల్లీ ఇది మన కారే. ఈ కార్ అయితే 2022లోనే డిస్కంటిన్యూ అయింది, బట్ స్టిల్ మనం రివ్యూ అయితే చేస్తున్నాము. ఎందుకంటే VW పోలో అందరికీ లైక్ ఫ్యాన్ బేస్ అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఇంజన్ బేలోకి వెళ్ళిపోదాం. దీని ఇంజన్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే ఇది మనకి 1 లీటర్ TSI 3 సిలిండర్ 999cc టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్తో అయితే మనకి ఇది వస్తుంది. కార్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ గ్రిల్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఓన్లీ హైలాండ్ ప్లేస్లోనే అయితే మనకు వస్తుంది. అండ్ హెడ్ లైట్స్ విషయానికి వస్తే ఇందులో మనకి డ్యూయల్ హెడ్ లైట్స్ ఉంటాయి, విచ్ కమ్స్ విత్ హాలోజన్ లైట్స్. అండ్ ఆల్సో టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఆల్సో హ్యావ్ ది ఫాగ్ ల్యాంప్స్. ఇది కూడా హైలాండ్ ప్లస్లోనే వస్తుంది. టైర్ సైజ్ చూసినట్టయితే మనకి 195/55 విత్ 16-inch అలా వీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ ఆల్సో రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి ORVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని బ్యాక్ లుక్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తలేరు, బట్ వీ హ్యావ్ ది 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ బ్యాక్ లైట్స్లో కూడా కంప్లీట్ హాలోజన్ లైట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ఉంటుంది. స్పాయిలర్ అయితే మనకి హైలాండ్లో అయితే ప్రొవైడ్ చేస్తలేరు, GTలో అయితే స్పాయిలర్ ఉంటుంది. మనం షోరూమ్లో అయితే ఇన్స్టాల్ చేయించినాం. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 12కి అయితే మనకి పడింది అట్లా. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 లీటర్స్ ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 280 లీటర్స్. నెక్స్ట్ ఇంటీరియర్లో మనం చూస్తే స్టీరింగ్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్ లెదర్ ర్యాపర్తో అయితే వస్తుంది. అండ్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. ఇందులో మనకి లైక్ కాల్ కంట్రోల్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ది క్రూజ్ కంట్రోల్తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లే. అండ్ ఇందులో మనకి ఫ్యూయల్ ఎకనామీ ప్లస్ డిస్టెన్స్ టు ఎంటీ ఇన్ఫర్మేషన్ కూడా లైక్ వీ క్యాన్ సీ. నెక్స్ట్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇది హై క్వాలిటీ స్క్రాచ్ రెసిస్టెంట్ డాష్ బోర్డ్ అండి. లైక్ ఇట్ లుక్స్ లైక్ ప్రీమియం క్వాలిటీ. అండ్ ఇది మనకి బ్లాక్ అండ్ గ్రే థీమ్లో అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసినట్టయితే ఇట్ కమ్స్ విత్ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. నెక్స్ట్ AC విషయానికి వస్తే వీ హ్యావ్ ది క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్. గేర్ బాక్స్ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ వీ హ్యావ్ ది 12V చార్జర్ సాకెట్, 2 కప్ హోల్డర్స్. గ్లౌ బాక్స్ చూసినట్టయితే మనకి ఇది కూల్డ్ గ్లౌ బాక్స్తో అయితే వస్తుంది, చూడొచ్చు. జనరల్గా అన్ని కార్స్లో మనం చూసినట్టయితే లైక్ రైట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి, బట్ మన జర్మన్ కార్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో రైట్ సైడ్ వైపర్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఆటోమేటిక్ రేంజ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఉంటాయి. డ్రైవర్ డోర్లో మనకి 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ లైక్ 1 టచ్ అప్ అండ్ డౌన్ చూడవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్స్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీ హ్యావ్ ది ఫాగ్ ల్యాంప్ కంట్రోల్ అండ్ హెడ్ లైట్ కంట్రోల్. అండ్ హెడ్ లైట్ లెవెలర్ కూడా ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చారు. డ్రైవర్ సైడ్ చూసినట్టయితే మనకి సన్ బ్లైండ్ విత్ రిసిప్ట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్యాసింజర్ సీట్ సన్ బ్లైండ్ విత్ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సీట్స్లో అయితే మనకి లెగ్ రూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పోలోలో. ఇది ఒకటే డ్రాబ్యాక్ అండి. మనకి లాంగ్ డ్రైవ్లో చాలా అన్కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాము. కిడ్స్కి అయితే ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ రేర్లో మనకి 12V ఛార్జింగ్ సాకెట్ అండ్ 1 కప్ హోల్డర్. అండ్ ఆల్సో మనకి రేర్ AC వెంట్ కూడా ఉన్నాయి. అయితే ఫ్రంట్లో 2 స్పీకర్స్ అండ్ ఆల్సో బ్యాక్లో కూడా 2 స్పీకర్స్ అయితే ఇందులో ఉంటాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ది హుక్ ఫర్ హోల్డింగ్ ఎనీ కవర్ బ్యాగ్స్. మనం ఒకసారి అయితే ఇప్పుడు సౌండ్ క్వాలిటీ అనేది చెక్ చేద్దాం. లైక్ సౌండ్ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో, మనకి ఆ డౌటే అక్కర్లేదు. నెక్స్ట్ సేఫ్టీ విషయానికి వస్తే పోలోలో అయితే అసలు ఆ డౌటే అక్కర్లేదు, ఎందుకంటే మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్ ఎన్కాప్ వాళ్ళు దీనికి 4 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు. డోర్స్ విషయానికి వస్తే మనకి ఇవి చాలా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు. విచ్ గివ్స్ అస్ ఏ ప్రీమియం సెన్స్ ఆఫ్ క్వాలిటీ. నెక్స్ట్ మైలేజ్ విషయానికి వస్తే మనకి సిటీలో అయితే లైక్ అరౌండ్ 9 to 10 అయితే ఇస్తుంది. అండ్ ఆన్ హైవేస్ మ్యాక్సిమం లైక్ ఇఫ్ యూ మెయింటైన్ ది స్పీడ్ అట్ 100 కాన్స్టెంట్ మ్యాక్సిమం లైక్ అరౌండ్ 15 to 16 అయితే ఇస్తుంది. అంతకంటే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు పోలోలో. నెక్స్ట్ పికప్ విషయానికి వస్తే పోలోలో అయితే అసలు డౌట్ అక్కర్లేదు, చూడొచ్చు మీరు కూడా. పికప్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ విషయానికి వస్తే మనకి సిటీలో అయితే హ్యాండ్లింగ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంటుంది. అండ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.